నమస్తే సాత్యో. సో చూస్తున్నారు కదా, మస్తు ఉంది కదా లొకేషన్. మేమైతే వేములవాడకు వచ్చినాం అనమాట. దర్శనం కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అయిందనమాట. దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో ఇక్కడ బయటకు వచ్చినాక ఆ ఎక్స్పీరియన్స్ కూడా అంతే వరస్ట్గా ఉంది. సో నేను బేసిక్గా ఎవరిని అనాలో మనకైతే అర్థం కావట్లేదు. బట్ ద థింగ్ ఏంటి అని అంటే, దర్శనం చేసుకొని బయటికి రాగానే గుళ్ళోపట అండ్ గుడి బయట అండ్ ఇంకా మనం బోనాలు తీసుకెళ్తాం అనమాట అమ్మవారి దగ్గరికి. అమ్మవారు వెళ్ళే దారుల్లో అండ్ ఇక్కడ శానిటైజేషన్ అంతా, ఇక్కడ ఎంత వెదర్ అండ్ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, బట్ ఇక బయటికి వచ్చిన తర్వాతనైతే అంతకు వరస్ట్ ఉందన్నమాట. ఇక్కడ మేనేజ్మెంట్ శానిటైజేషన్ చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. అంటే ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంది అని అంటే, ఇక్కడ వాళ్ళు లైక్ మనం అడుక్కునే వాళ్ళు అన్నట్లా మరి ఏమన్నా నాకు తెలియదు, బట్ ఈవెన్ దో వాళ్ళు డిమాండ్ చేస్తారనమాట. అండ్ మెయిన్గా ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు నచ్చినన్ని పైసలు మనం ఇవ్వకపోతే నెగిటివ్గా శాపనార్థాలు పెడుతున్నారు అనమాట, నెగిటివ్గా బ్లెస్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కదానికి పైసనే, లైక్ నువ్వు బోనం పెట్టాలన్న పైసనే, కొబ్బరికాయ కొట్టాలన్న పైసనే, ఈవెన్ బెల్లం పానకం పోయాలన్నా కూడా 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను పుట్ నా దగ్గర ఫోటో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, నేను పెడతాను చూడండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే, గుళ్ళో నుంచి బయటకు వస్తామా అక్కడనే ఉంటారు, మళ్ళీ గుడి బయట నుంచి మెట్లకి వెళ్దామా అక్కడే ఉంటారు. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఇట్లా పోతరాజేశంలా మళ్ళీ ఇట్లా అడుక్కొని ఎమ్మటే పడతానమాట. మనం ఇచ్చేంత వరకు నిన్ను వదలరు. అండ్ ఎర్లీ మార్నింగ్ నువ్వు ఫ్రెష్గా నడుచుకుంటూ వస్తావు కదా టెంపుల్కి, వాళ్ళు ఫ్రెష్తో ఉండరు, ఏముండరు, వచ్చి మనల్ని పట్టేసుకుంటారు అనమాట. చాలా అన్కంఫర్టబుల్గా ఫీలింగ్ ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు మనం ఏదైతే ఫ్రెష్ మైండ్తో వెళ్తామో ఆ ఫీలింగ్ అంతా తీసేస్తారనమాట. చాలా వరస్ట్ అనిపించింది. ఇవన్నీ మార్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ దర్శనం అయితే చాలా తొందరగా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. అండ్ వెరీ పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది అనమాట దర్శనం. సో మీరు కూడా ఇక్కడ విజిట్ చేయండి. బట్ మీరు వచ్చే ముందు అయితే 10 రూపీస్ నోట్స్ ఒక 500 క్యారీ చేయండి. ఇట్స్ బెటర్.